డిపెండెంట్ రెసిస్టర్స్ అనుకున్నాం కదా ఏమన్నా ఇంతకు ముందు. చూడండి రెసిస్టర్స్ లో టైప్స్. ఇంత ముందు వరకు మీరు చేసినన్ని లీనియర్ రెసిస్టర్స్. ఓకే, లీనియర్ అంటే అవి లీనియర్ లో మళ్ళీ ఫిక్స్డ్ వేరియబుల్, అంటే ఆ రెసిస్టెన్స్ అనేది ఇంకా అది మారదు, ఇక అది ఫిక్స్డ్, ఇక అది లీనియర్ అంటాం. ఈవెన్ వేరియబుల్లో కూడా మీరు ఒక ఎండ్ ఆ ఎండ్ ఈ ఎండ్ తీసుకుంటే ఫిక్స్ ఉంటుంది అది. వేరియబుల్ ఏమవుతుంది, 3 పిన్స్ ఉంటాయి కదా, స్టార్ట్ అయిన పిన్ దగ్గర నుంచి ఎండ్ అయిన పిన్ దగ్గర వరకు అది ఒకటే రెసిస్టెన్స్ ఉంటుంది. మధ్యలో మనం ఏ పాయింట్ కావాలో ఆ పాయింట్ తీసుకుంటాం వేరియబుల్ దగ్గర. ఓకేనా, అంటే వేరియబుల్ రెసిస్టర్ ఎట్లా యూజ్ అవుతుంది, పవర్ డివైడర్ మనం మల్టీ యూజ్ చేయకుండా, సో ఒకటే దాన్ని మల్టీ పవర్ వోల్టేజ్ డివైడర్ కింద వాడుతున్నాం. వోల్టేజ్ డివైడర్ నార్మల్ గా మనం వేయాలంటే ఎక్కువ వేయాల్సి వస్తుంది కదా, అట్లా అని చెప్పేసి వేరియబుల్ ఏమవుతుంది, ఇంతకుముందు మీకు చూపించిన కదా, ఇట్లా ఉంటే మధ్యలో ఇంకో పాయింట్ ఉంటుంది, అది ఎక్కడ కనెక్ట్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 100K అనుకోండి టోటల్ వాల్యూ, ఇటు 0 100, ఈ సెంటర్ది కరెక్ట్ గా మధ్యలో ఉంటే 50K, 75% ఉంటే 75K, 25% ఉంటే 25K. సో ఇది కూడా లీనియరే. ఈ 0 to 100 అనేది చేంజ్ కాదు, అది ఫిక్స్ అది. ఓకేనా, మనం మధ్యలో ఏ పాయింట్ కావాలో ఆ పాయింట్ తీసుకుంటున్నాం. నార్మల్ గా మనకు 100Kలో 50 కావాలంటే మనం ఏం చేస్తాం, 2 50K రెసిస్టర్లు వేసి మధ్యలో తీసుకుంటాం. ఇది వేరియబుల్. సో ఇది కూడా లీనియరే. ఇంకోటి ఉన్నాయి చూడండి, నాన్ లీనియర్, అంటే వాటి వాల్యూ ఒకే రకంగా ఉండదు ఎప్పుడు. ఇవన్నీ ఏమంటారు, డిపెండెంట్ రెసిస్టర్స్ అంటారు. ఓకేనా, ఇవి డిపెండెంట్ రెసిస్టర్స్. ఫోటో రెసిస్టర్, థర్మిస్టర్, వేరిస్టర్. ఓకే, థర్మిస్టర్ ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది థర్మిస్టర్. ఓకేనా, థర్మిస్టర్ అంటే థర్మిస్టర్లోనే ఉంది. థర్మల్ అంటే టెంపరేచర్, రెసిస్టర్లో సగం, థర్మల్లో సగం థర్మిస్టర్. సో దీని మెటీరియల్ ఎలాంటిదంటే టెంపరేచర్ని బట్టి దాని రెసిస్టెన్స్ అనేది వేరే అవుతుంది. డిపెండెంట్ రెసిస్టర్స్ ఏదైనా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఫోటో రెసిస్టర్ ఉందనుకోండి, లైటింగ్ని బట్టి రెసిస్టెన్స్ వేరే అవుతుంది. అది మనకి ఎంత వాల్యూ కావాలంటే అంత వాల్యూ, 0 to 100 ohms కావాలా, లేదంటే 1K to 100K కావాలా అనేది అది డిజైన్. కానీ రెసిస్టెన్స్ అనేది వేరే అవుతాయి. థర్మిస్టర్స్ కూడా అంతే, రెసిస్టెన్స్ టెంపరేచర్ని బట్టి వేరే అవుతాయి. అది ఎంత అంటే మల్టిపుల్, అది బేస్డ్ ఆన్ డిజైన్. అది కెమికల్స్, ఇప్పుడు రెసిస్టర్ అనేది కాంపౌండ్ ఎలా తయారవుతుంది, మిక్సింగ్ ఆఫ్ మెటల్స్. ఓకేనా, సో మిక్సింగ్ ఆఫ్ మెటల్స్. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే ఈ థర్మిస్టర్స్ ఎన్ని రకాలు ఉన్నాయి, ఓకే, వాటి వాల్యూస్ ఎట్లా చూడాలి, ఏది ఎక్కడ వాడతారు, అది మనం చూద్దాం. ఓకేనా, ఇప్పుడు మీకు ఇంతకుముందు చూపించానా ఎన్టీసీ అనేది డిస్క్ సైజ్ చూసారా, పెద్దగా ఉంది. ఓకే, ఇట్లాంటివన్నీ కూడా ఇవి కూడా థర్మిస్టర్సే. ఇది కూడా థర్మిస్టర్, ఇది థర్మిస్టరే. ఇవన్నీ ఎక్కడ వాడతారంటే హై వోల్టేజ్, హై పవర్ దగ్గర, ఎక్కడైతే వేరే సర్క్యూట్ ని ఆన్ చేసేది ఉంటుంది చూసారా సిరీస్ లో. ఫర్ ఎగ్జాంపుల్ మీకు LN, ఇక్కడ నాయిస్ ఫిల్టర్, ఇదేం నాయిస్ ఫిల్టర్ అండి, ఇదేం నాయిస్ ఫిల్టర్, సింబల్స్ బట్టి చెప్పేయాలా, ఏ నాయిస్ ఫిల్టర్ అది, CLC, C ఇది, L ఇది, C ఇది. ఓకేనా, CLC ఫిల్టర్ అది. సో ఇట్లా నాయిస్ ఫిల్టర్ ఉంది కదా, నాయిస్ ఫిల్టర్ దగ్గర తర్వాత మళ్ళా ఇది ఉంటుంది థర్మిస్టర్. ఇండోర్ పీసీబీలోనైతే మనకి NTC ఉంటుంది, ఇండోర్ పీసీబీలో NTC ఉంటుంది. ఓకేనా, PTC కూడా ఉంటుంది కొన్ని చోట్ల, NTC ఉంటుంది, PTC కూడా ఉంటుంది.
పీటీసీ సేమ్. తర్వాత బ్రిడ్జ్ రెక్టిఫైర్. ఓకేనా, ఇక్కడ ఇంకా బ్రిడ్జ్ రెక్టిఫైర్, తర్వాత కెపాసిటర్, ఇట్లా అన్నీ. కానీ మెయిన్ మీకు థర్మిస్టర్స్ ఉంటాయి ఇక్కడ. ఇన్ కేస్ పీటీసీ ఉన్నదనుకోండి, దీని తర్వాత ఒక రిలే కూడా ఉంటుంది. క్యాసెట్స్లో ఉంటాయి మీకు. ఎన్టీసీ ఇస్తాడు, పీటీసీ కూడా ఇస్తాడు. ఓకే, క్యాసెట్ ఏసీస్లో ఉంటాయి. ఎన్టీసీ ఏం చేస్తుంది నార్మల్గా, అంటే ఇక్కడ వాడే ఎన్టీసీస్ రెసిస్టెన్స్ మీరు చెక్ చేస్తే కంటిన్యూటీ వస్తుంది. 0 ohms 10 ohms, అంటే 0 to 50 లేదా 0 to 100 ohms ఉంటాయి ఇవి. ఎందుకంటే మనకి ఇక్కడ వచ్చిన ఏసీని LN, ఓకే, దీని త్రూ సర్క్యూట్కి వెళ్ళాలి. ఇది బ్రిడ్జ్ రెక్టిఫైర్. ఓకేనా, దీని త్రూ వెళ్ళాలి. అసలు ఇక్కడ ఎందుకు పెట్టాడంటే రీజన్ ఏంటి, ఇక్కడ యూజ్ చేయడానికి రీజన్ సేఫ్టీ. ఎన్టీసీ ఏం చేస్తుంది, ఎన్టీసీ అంటే ఏమని చెప్పాను, ఎన్టీసీ నెగటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక రెసిస్టర్ తీసుకోండి, 0 to 100 ohms. యాక్చువల్గా 0 to అని చెప్పం కానీ 100 ohms థర్మిస్టర్ అని చెప్తాం. ఓకే, 100 ohms థర్మిస్టర్ అంటే దాని వాల్యూ 100 ohms ఎట్ 25 degrees సెంటిగ్రేడ్. 100 ohms ఎట్ 25 degrees సెంటిగ్రేడ్. ఓకే, ఎన్టీసీలో ఏమవుతుంది, మీకు టెంపరేచర్ రైజ్ అయ్యే కొద్దీ రెసిస్టెన్స్ డౌన్ అవుతుంది. ఓకే, టెంపరేచర్ రైజ్ అయ్యే కొద్దీ రెసిస్టెన్స్ డౌన్ అవుతుంది ఎన్టీసీలో. పీటీసీలో ఏమవుతుంది, టెంపరేచర్ రేజ్ అయ్యే కొద్దీ రెసిస్టెన్స్ కూడా రేజ్ అవుతుంది. టెంపరేచర్ అంటే దేని టెంపరేచరు, ఆ పర్టికులర్ కాంపోనెంట్ మీద ఉన్న టెంపరేచర్. ఓకే, మీరు రూమ్ లో ఎంత ఉండండి, ఆ టెంపరేచర్ దానికి టచ్ అయితేనే దానికి తెలుస్తుంది కదా. ఓకేనా, ఇది ఎన్టీసీ. ఎన్టీసీ రివర్స్ అన్నమాట. టెంపరేచర్ రేజ్ అయితే రెసిస్టెన్స్ డౌన్ అవుతుంది. టెంపరేచర్ పీటీసీలో టెంపరేచర్ రైజ్ అయితే రెసిస్టెన్స్ కూడా రైజ్ అవుతుంది. ఓకే, ఎన్టీసీ పీటీసీ డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి, రెండు వేరు వేరే. చూడడానికి మీకు సెన్సార్స్ అన్ని ఒకే రకంగా కనబడతాయి, కానీ వేరు వేరు అన్ని. పెరిగితే రెసిస్టెన్స్ పెరుగుతుంది. ఎన్టీసీలో రెసిస్టెన్స్ పెరిగితే టెంపరేచర్ పెరిగితే రెసిస్టెన్స్ తగ్గుతుంది. ఓకేనా, మనకు ఉండేవన్నీ ఎన్టీసీలే. మన ఏసీస్ లో ఉండే మొత్తం ఎన్టీసీసే. పీటీసీలు చాలా అంటే చాలా రేరు, ఉండవు. నేనైతే ఇప్పటివరకు చూడలే పీటీసీ ఎందులో చూసా, ఇట్లా సేఫ్టీలో చూసా, టెంపరేచర్ రీడింగ్ దగ్గర కాదు నేను చెప్తుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఒకటి మనకి హై కరెంట్ దగ్గర అంటే పవర్ లో యూజ్ చేసేవి వేరే, అదే చేసే పని. కాకపోతే అక్కడ టెంపరేచర్ రీడ్ చేయట్లా, అక్కడ ప్రొటెక్షన్ కోసం వాడుతున్నాం. రెండు రకాలు ఉన్నాయి. ఇక్కడ మనం యూజ్ చేసే, మీరు చూస్తున్నారు కదా కాయిల్ సెన్సార్లు, రూమ్ సెన్సార్లు, అవి వేరే. అవి దేనికి యూజ్ చేస్తున్నారు, టెంపరేచర్ రీడ్ చేయడానికి. ఓకేనా, ఇక్కడ ఇవి చేసే పని ఏంటంటే ఎన్టీసీ అని బ్లాక్ కలర్ లో ఉంటాయి. మీరు పీసీబీస్ లో చూస్తే అయిపోయినాయండి పెన్స్ మొత్తం. ఇదిగో ఇక్కడ ఒక గ్రీన్ కలర్ ఇచ్చాడు చూడండి పీటీసీ. దీంట్లో ఇదే పీసీబీలో ఇక్కడ గ్రీన్ కలర్ మనం డిఫైన్ చేయలేము. కొన్ని గ్రీన్ ఉంటాయి, బ్లాక్ ఉంటాయి. ఎక్కువ అయితే నేను చూసింది ఎన్టీసీలో బ్లాక్ కలర్ లో చూసా, కానీ ఈ పీసీబీలో గ్రీన్ కలర్ ఇచ్చిండు. పీటీసీలో గ్రీన్ కలర్ లో చూసా నేను. ఓకే, పైన రాసి ఉంటుంది, దీనిపైన రాసి ఉంటుంది. ఇట్లాంటి వాటి అన్నిటికీ సైజు పెద్దగా ఉంటాయి కదా, రాసి ఉంటాయి. ఓకేనా, ఇక్కడ చూడండి, అందరూ చూడండి, అది ఎక్కడ ఉంటుంది అది చూడండి. సేమ్ నేను వేసే కదా సర్క్యూట్, సేమ్ అట్లానే కనెక్ట్ ఉంటుంది. ఐదర్ నాయిస్ ఫిల్టర్ ముందు ఉండొచ్చు, లేదా నాయిస్ ఫిల్టర్ తర్వాత ఉండొచ్చు.
నాయిస్ ఫిల్టర్ కంపల్సరీ ఉంటుంది. ఈఎన్టీసీ ఏం చేస్తుందంటే ఇన్ కేస్ ఏదన్నా ప్రాబ్లం వచ్చి కంప్రెషర్ డైరెక్ట్ గా రన్ అయిపోయి ఐస్ ఫామ్ అయితే ఆ కూలింగ్ దీనికి సెన్స్ అవుతుంది కదా, పీసీబీ పక్కనే ఉంటుంది కదా, కాయిల్ పక్కనే. ఆ కూలింగ్ సెన్స్ అయినప్పుడు ఇది ఏమవుతుంది అంటే దీని రెసిస్టెన్స్ అనేది పెరుగుతూ ఉంటుంది, అంతే కదా. ఎన్టీసీలో ఏమవుతుంది, టెంపరేచర్ తగ్గే కొద్దీ రెసిస్టెన్స్ పెరుగుద్ది. మనకి ఇక్కడ కావాల్సింది కూడా అదే, కూలింగ్. దీనికి కూలింగ్ పెరిగే కొద్దీ ఏరియాలో దీని రెసిస్టెన్స్ రైజ్ అవుతుంది. 0 ohms ఉండాల్సింది ఫర్ ఎగ్జాంపుల్ 1K అయింది అనుకోండి, ఆ యూనిట్ ఆన్ అవుతుందా? ఆన్ అవ్వదు. ఓకే, ఎట్లా ఆన్ అవ్వదు, ఎందుకు ఆన్ అవ్వదు అంటే మళ్ళీ మీరు క్యాలిక్యులేషన్ వేస్తే వచ్చేస్తుంది. ఆ యూనిట్ లోడ్ వేసేసి మీకు డ్రాప్ వోల్టేజ్ V ఈక్వల్ ఎంత అని చూసారనుకో మీకు వాల్యూ వస్తుంది. 1K దగ్గర అసలు ఆ యూనిట్ ఆన్ అవుద్దా? ఆన్ అవ్వదు. ఆన్ అవ్వకూడదని ఇది ఇక్కడ ఇచ్చిండు. ఏది ఈ ఎన్టీసీ టెంపరేచర్ దానికి కూలింగ్ తగలంగానే అది ఓపెన్ అవుతా ఉంటది. లోపల ఏమవుతుంది, దాని రెసిస్టెన్స్ పెరుగుకుంటూ పోతుంది. అప్పుడు మీకు ఇక్కడ పవర్ ఫ్లో, కరెంట్ ఫ్లో ఉండదు. ఇంక ఇక్కడ రెసిస్టెన్స్ పెరిగితే ఏమవుతుంది, మీకు కరెంట్ ఫ్లో తగ్గిపోతుంది. వోల్టేజ్ తగ్గిపోద్ది కదా, ఆ పని చేస్తుంది ఇక్కడ ఇది. ఓకే, ఇది ఒక ప్రొటెక్షన్ కోసం వాడారు అక్కడ. ఇప్పుడు ఆర్పీసీబీలో కూడా ఉంది కదా. ఇక్కడ ఇంకోటి ఉంది పీటీసీ అని, ఇది దేనికి మరి? ఇక్కడ ఎక్కడైనా సరే అవుట్పుట్ లో దీని తర్వాత ఈ సర్క్యూట్ లో ఎక్కడైనా షార్ట్ సర్క్యూట్ ఉంటే, షార్ట్ అయిపోతే బ్రిడ్జ్ రెక్టిఫైర్ కానీ కెపాసిటర్ కానీ ఇంకేమైనా కానీ షార్ట్ అయిపోయినా, ఓవర్లోడ్ అయిపోయినా ఆ పీసీబీ, అప్పుడు ఈ పీటీసీ ఏమవుతుంది అంటే హీట్ అవడం స్టార్ట్ అవుతుంది. ఓకేనా, ఆ పీటీసీ హీట్ అవుతుంది. దాన్ని అవుట్పుట్ షార్ట్ చేస్తే పీటీసీ హీట్ అవుతుంది. హీట్ అయిన తర్వాత పీటీసీ ఏం చేస్తుంది, టెంపరేచర్ రైజ్ అయ్యే కొద్దీ రెసిస్టెన్స్ రైజ్ అవుతుందా అవదా? అప్పుడు ఇది మెల్లగా ఓపెన్ అయిపోద్ది. హీట్ అయ్యే కొద్దీ వోల్టేజ్ తగ్గించేస్తుంది పోవడం ఆ పీసీబీకి. అప్పుడు ఇది ఇక్కడికి వోల్టేజ్ వెళ్ళదు. ఇది దేనికి, షార్ట్ సర్క్యూట్ ప్రొటెక్షన్ కింద వాడుతున్నారు అక్కడ. చూడండి పీటీసీ ఇది. ఓకేనా, పీటీసీ ఈ షేప్ లో కూడా ఉంటది, కంటిన్యూటీ వస్తుంది. ఇప్పుడు ఇది అది ఎంఓవి, అది కంటిన్యూటీ మీటర్ తోటే, ప్రతి రెసిస్టర్ మీటర్ తోటే చెక్ అవుతుంది. ఏముండవు రెసిస్టర్స్ కి, ఇది ఉండదు, ఈ పొలారిటీ ఏముండదు. ఇప్పుడు ఎంత వస్తుందంటే 5 ohms వస్తుంది. ఇప్పుడు నేను దీని మీద కరెంట్ అప్లై చేస్తా, షార్ట్ డైరెక్ట్. ఓకే, కరెంట్ అప్లై చేస్తా, షార్ట్ సర్క్యూట్ కరెంట్. ఇది హీట్ అవుతుంది. హీట్ అయిన తర్వాత రెసిస్టెన్స్ చూడండి, మళ్ళీ కనెక్ట్ అవుతుంది ఆటోమేటిక్ గా. చల్లగైనాక మళ్ళీ కనెక్ట్ అవుతుంది. బయోమెటల్ కూడా ఒక రెసిస్టరే. హీట్ అయితే కంటిన్యూటీ రాదు. ఓకేనా, చూడండి మెల్లగా తగ్గుతూ ఉంటుంది. మొత్తం కరెంట్ అంతా అప్లై చేసేసాను. హీట్ అయింది చూడండి, ఓపెన్ అయిపోతుందా, యాంప్స్ తగ్గిపోతుంది చూసారా. ఇప్పుడు చూడండి రెసిస్టెన్స్ మారిపోద్ది. ఇప్పుడు కంటిన్యూటీలో పెడితే రాదు, ఇంతకు ముందు వచ్చింది 70 ohmsకి వచ్చింది. మళ్ళీ ఇమీడియట్ కూల్ అవుతుంది కదా, మళ్ళీ తగ్గిపోతుంది, మళ్ళీ రెసిస్టెన్స్ తగ్గిపోతుంది. చూడండి కూల్ అయ్యే కొద్దీ మళ్ళీ తగ్గుతుంది రెసిస్టెన్స్. మళ్ళా కరెంట్ అప్లై చేయగానే మళ్ళీ హీట్ అవుతుంది.
హీట్ అయ్యి ఓపెన్ అయిపోతుంది. ఇంకా ఇవన్నీ కంటిన్యూటీనే. చల్లగా ఉన్నప్పుడు అంటే నార్మల్ టెంపరేచర్ లో ఉన్నప్పుడు కంటిన్యూటీ వస్తాయి ఇవి. పీటీసీ హీట్ అయినప్పుడే రాదు. ఓకే, మన ఇన్వర్టర్ ఏసీ పీసీబీస్ లో పీటీసీస్ ఉంటాయి, ఇవి ఖరాబ్ కూడా అవుతాయి. పీటీసీ హీట్ అయితే ఇదవుతుంది, పట్టుకుని చూడండి హీట్ ఉంటుంది. హీట్ అయిందా? సో ఇది హీట్ అవుతుంది, బాగా హీట్ అవుతుంది. షార్ట్ సర్క్యూట్ ఉంటేనే, దీని మీద సమ్ లోడ్ అప్లై చేస్తేనే ఇది హీట్ అవుతుంది. బాగా హీట్ అయితే ఓపెన్ అయిపోద్ది. హీట్ అయ్యే కొద్దీ రెసిస్టెన్స్ పెరిగిపోతూ ఉంటది. వోల్టేజ్ తో సంబంధం లేదు, కరెంటే. కరెంట్. ఓకే, ఇది ఇక్కడ నార్మల్ టెంపరేచర్ లో కంటిన్యూటీ రావాలి, వస్తేనే సర్క్యూట్ ఆన్ అవుతుంది. యాక్చువల్గా ఏమవుతుంది అంటే దీనికి ఇప్పుడు ఇక్కడ ఇన్ అవుట్ కదా, ఇక్కడ పీటీసీ ఉంది కదా, దీనికి ఇక్కడ ఒక రిలే కూడా ఉంటుంది. మళ్ళా ఫస్ట్ ఏమవుతుంది, వోల్టేజ్ వెళ్తుంది. పీటీసీ బాగానే ఉంది అంటే హీట్ కాలే, ఓపెన్ కాలే. ఇక్కడ సప్లై వెళ్ళింది, సప్లై వెళ్ళిన తర్వాత ఆ సర్క్యూట్ ఆన్ అయిన తర్వాత ఈ రిలేకి సప్లై వస్తుంది. అప్పుడు ఈ పీటీసీని బైపాస్ చేస్తుంది, ఈ పీటీసీని బైపాస్ చేసేస్తుంది. అంటే పీటీసీ మీద ఇంకా నెక్స్ట్ సర్క్యూట్ రన్ అయ్యేటప్పుడు ఇంకా దీని మీద లోడ్ ఏమి ఉండదు. సో ఇది ఇంకా హీట్ కాదు. స్టార్ట్ అయ్యేటప్పుడు ఏమన్నా షార్ట్ సర్క్యూట్ ఉంటే ఇంకా ఆన్ కాదు సర్క్యూట్. స్టార్ట్ అయ్యేటప్పుడే నెక్స్ట్ సర్క్యూట్ లో ప్రాబ్లం అయితే ఇది నెక్స్ట్ సర్క్యూట్ లో ఇన్ కేస్ షార్ట్ ఉందనుకోండి, అదే ఈ పీటీసీ లేదనుకోండి, ఫీజు పోద్ది వెంటనే. అవునా కదా, ఫీజు పోవడము, ఇంట్లో ఎంసీబీ ట్రిప్ అవడము, ఏదో ఒకటి వైర్లు బర్న్ అవడము, ఏదో ఒకటి జరుగుద్ది. అది ఇది ఉందనుకోండి, ఫస్ట్ దీని త్రూ వెళ్తుంది. ఇక్కడ కనుక షార్ట్ సర్క్యూట్ ఉందనుకోండి, ఇమ్మీడియట్ గా ఇది హీట్ అయిపోద్ది. ఇప్పుడు నేను లో వోల్టేజ్ పెట్టా, అదే నేను ఇప్పుడు నార్మల్ 200 వాట్ బల్బు పెడతా చూడండి, చూడండి బల్బ్ ఆఫ్ అయిపోతుంది కొద్దిసేపటికి. ఇప్పుడు షార్ట్ ఉంది అనుకోండి పీసీబీలో, ఇప్పుడు షార్ట్ ఉంది పీసీబీలో, షార్ట్ ఉంది. ఓకే, పీటీసీ ఉంది, ఇది ఇప్పుడు హీట్ అవుతుంది. ఇది ఇప్పుడు హీట్ అవుతుంది, మెల్లగా హీట్ అయ్యి ఆఫ్ అయిపోద్ది. ఇది సరిపోట్లే 200 వాట్, లైట్ గానే హీట్ అవుతుంది. లేదు అవసరం లేదు, హీట్ అవుతుంది. ఇది వాల్యూ కూడా పెద్దది, ఇది పీటీసీ టైం తీసుకుంటుంది. దీంతో హీట్ చేద్దాం, తర్వాత దాన్ని ఆన్ చేద్దాం. ఇప్పుడు చూడండి లైట్ ఆఫ్ అయిపోయింది, పొగ కూడా వస్తుంది చూసారా. హీట్ షార్ట్ సర్క్యూట్ అయింది, హీట్ అయింది, లైట్ ఆఫ్ అయిపోయింది, ఓపెన్ అయిపోయింది. ఇంక ఇది ఫెయిల్ కాదు, ఫెయిల్ అవుతుంది. ఇప్పుడు ఇలా ఉంది కదా, హీట్ అవుతూ 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 అట్లానే వదిలేస్తే ఫెయిల్ అవుతుంది. ఇప్పుడు అది కూల్ అయ్యే వరకు మళ్ళీ బల్బ్ ఆన్ కాదు. మళ్ళీ కొద్దిసేపు కూల్ పక్కన పెడతాము, కూల్ అయిన తర్వాత మళ్ళీ ఆన్ చేద్దాం, బల్బ్ ఆన్ అవుతుంది. ఫెయిల్ అని ఏం లేదండి, దాని పనే అది హీట్ అవ్వడం. అది హీట్ అవుతుంది. అవుట్డోర్ పీసీబీలో పీటీసీ దీంట్లో తీసేసి ఉంటారు, ఉంది ఇక్కడ ఉంది పీటీసీ. ప్రతి పీసీబీలో పీటీసీ ఉంటుంది. ఓకేనా, మోస్ట్లీ 90% పీసీబీస్ లో పీటీసీ ఉంటుంది. కొన్ని వాటిలో రెసిస్టర్ ఇస్తాడు పీటీసీ బదులు. వెళ్ళేటప్పుడే బ్లాక్ ది, దాని కిందది ఇట్లాంటిది ఉంటుంది చూడండి. అది కాదు, అది కెపాసిటర్. దాని తర్వాత ఇంకా కింద నాయిస్ ఫిల్టర్ తర్వాత అది
ఈ పీటీసీ పోతే ఏమవుతుంది, అసలు పీసీబీ ఆనే కాదు. ఇది పోయిందా లేదంటే మీరు ఆన్ చేశారు, పీసీబీ ఆన్ కాలేదు, పట్టుకుని చూసారు పీటీసీ హీట్ ఉందండి, అప్పుడు దాని అర్థం సర్క్యూట్ లో ఎక్కడో షార్ట్ సర్క్యూట్ ఉంది, సర్క్యూట్ లో ఎక్కడో షార్ట్ ఉంది. ఫస్ట్ మీరు ఆ షార్ట్ చెక్ చేసుకోవాలి. పీటీసీ ప్రాబ్లం కదా అని పీటీసీ మార్చేయద్దు. సర్క్యూట్ లో షార్ట్ ఉంది కాబట్టి అది హీట్ అవుతుంది. ఓకే, ఆ పీటీసీ తర్వాత నేను ఏం చెప్పాను, పీటీసీకి ప్యారలల్ గా ఒక రిలే ఉంటుందని చెప్పా కదా. సర్క్యూట్ లోకి సప్లై వెళ్ళగానే ఒకసారి ఆ పీసీ ఇవ్వండి, పవర్ ఇచ్చేద్దాం, ఆన్ చేద్దాం. ఇది కమ్యూనికేషన్ కి, ఇది కమ్యూనికేషన్ దగ్గర. ఇన్ కేస్ మీరు ఏమైనా ఉల్టా కనెక్షన్ ఇచ్చిర్రు అనుకోండి, కమ్యూనికేషన్ లో ఇస్తారు కదా, న్యూట్రల్ ఫేజ్ బదులు కమ్యూనికేషన్ అట్లా ఇచ్చినప్పుడు ఈ పీటీసీ ఏమవుతుందంటే ఇక్కడున్న సర్క్యూట్ ని డ్యామేజ్ చేయకుండా, ఇది లో వాల్యూ పీటీసీ, ఇది లో కరెంట్ పాస్ చేస్తుంది, త్వరగా హీట్ అవుతుంది. ఇది ఇప్పుడు మనం బల్బు పెట్టాం కదా, దీనికి టైం పట్టింది కదా, ఇది వెంటనే హీట్ అవుతుంది. హీట్ అయ్యి ఇంకా ఈ సర్క్యూట్ కి మీరు ఇచ్చిన సప్లై వెళ్ళనీయదు. మళ్ళీ కూల్ అయినాక మళ్ళీ నార్మల్ పని చేస్తుంది. మళ్ళీ మీరు తర్వాత నార్మల్ చేసేస్తారు కనెక్షన్లో, తర్వాత నార్మల్ పని చేస్తుంది. కానీ కూల్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. వెంటనే ఇచ్చేసి చెక్ చేస్తే పని చేయదు. ఓకేనా? ఇప్పుడు ఈ పీసీబీ ఉంది కదా, ఈ పీసీబీ ఏమవుతుంది, ఫస్ట్ ఈ పీటీసీ త్రూ పీసీబీకి సప్లై వెళ్తుంది. సప్లై వెళ్ళినాక దీంట్లో పవర్ సప్లై ఆన్ అవుతుంది. పవర్ సప్లై ఆన్ అయినాక ఇక్కడ ఒక రిలే ఉంది చూడండి, ఈ రిలే అబ్జర్వ్ చేయండి. దీనికి ప్యారలల్ ఉంటుంది పీటీసీకి. ఇది పీటీసీ పిన్నులు రెండు, ఈ రెండు పీటీసీ పిన్లు, దీనికి ప్యారలల్ ఉంది చూడండి. ఇది రిలే రెండు పిన్లు. ఇంకా పీటీసీ, ఈ రిలే ఆన్ అయినాక ఇంకా పీటీసీ మీద లోడ్ ఉండదు. స్టార్ట్ అయ్యేటప్పుడే ఎవరికైనా పీసీబీ ఆన్ అవుతుంది, జస్ట్ లోడ్ ఎత్తుకోగానే ఆఫ్ అయిపోతుంది అనుకోండి, మొత్తం పీసీబీ ఆఫ్ అవుతుంది అనుకోండి, ఎర్ర రావడం కాదు, మొత్తం పీసీబీ ఆఫ్ అయిపోద్ది. అప్పుడు ఏం చేయాలి, పీటీసీ హీట్ ఉందో చూడాలి. పీటీసీ హీట్ అవుతుందంటే రిలే పని చేయట్లేదని, అంతే కదా. రిలే ఆన్ అవుతుంది కానీ పని చేయట్లేదు, కాంటాక్ట్ అవ్వట్లేదు, లోడ్ పీటీసీ మీద పడుతుంది. లోడ్ పడంగానే ఇది హీటే ఆఫ్ అయిపోతుంది, పాస్ చేస్తలేదు. రిలే పోయి ఉండొచ్చు అన్నప్పుడు మీరు చెక్ చేస్తే ఇక్కడ వోల్టేజ్ రాదు. ఇక్కడ ఇది ఇన్పుట్ కదా, ఇక్కడ అవుట్పుట్ రావాలి కదా. చెక్ చేస్తే మీటర్తో వోల్టేజ్ రాదు ఇంకా టైంలో. పీటీసీ కూడా వేడిగా ఉంటుంది. పట్టుకుని చూడాలి పీటీసీ హీట్ ఉందా, రిలేకి అసలు సప్లై వస్తుందా లేదా. మళ్ళీ ఏం చేయాలి, మీరు సిరీస్లో పెట్టి పీటీసీని బైపాస్ చేసేసి ఆన్ చేసి అసలు ఈ రిలేకి సప్లై వస్తుందా లేదా. రిలే దేనితోనే ఆన్ అవుతుంది, 12 volts ఇస్తేనే రిలే ఆన్ అవుతుంది. వస్తుందా లేదా చెక్ చేసుకోవాలి. చెక్ చేసినా కూడా మీకు ఇక్కడ రావట్లేదు, ఇది కంటిన్యూటీ ఈ రిలే ఈ రెండు పిన్నులకి లోపల కాంటాక్ట్ అవ్వట్లేదు అంటే రిలే మార్చేయాలి. రిలే పోయి ఉండొచ్చు, లేదంటే ఇక్కడ ఎక్కడైనా షార్ట్ సర్క్యూట్ అవుతుండొచ్చు, ఏదైనా కానీ ఆగిపోద్ది. పీటీసీ ఇక్కడ మనం వాడింది ప్రొటెక్షన్. ఎన్టీసీ చెక్ చేయాలి. అంటే మీకు సౌండ్ వస్తుంది, ఒకసారి అబ్జర్వ్ చేయండి. నేను ఇది ఆన్ చేస్తున్నా. ఫస్ట్ సిరీసే మనం ఎప్పుడు వర్క్ చేసినా సిరీస్ లోనే చేయాలి. అర్థమైందని గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్ గా చేయొద్దు. సిరీస్ లో మొత్తం ఓకే అనుకున్న తర్వాత లోడ్ టెస్ట్ చేసేటప్పుడు డైరెక్ట్ చేయాలి. ఒక్కొక్కసారి అప్పుడు కూడా ట్రిప్ అవుతాయి. మీరు పెట్టుకునే ఎంసీబీలు కానీ సర్క్యూట్ మీరు చేసుకునే టేబుల్ పర్ఫెక్ట్ ఉండాలి. ఓకే, ఇప్పుడు దీనికి సప్లై ఇస్తున్నా. ఒకసారి లైట్ అబ్జర్వ్ చేయండి, ఇట్లా మెల్లగా గ్లో అయ్యి ఆఫ్ అవుతుంది. పీటీసీ తోటి కెపాసిటర్స్ ఛార్జ్ అయినాయి. ఇది డెడ్ ఉన్నట్టుంది. ఇది వస్తుంది, ఎందుకంటే ఇప్పుడు మొత్తం దాని మీదే ఉంది కదా లోడ్. ఈ పీసీబీ డెడ్ ఉన్నట్టుంది. రిలే ఆన్ అవుతుంది. ఇప్పుడు యాక్చువల్గా దీంట్లో కెపాసిటర్స్ ఛార్జ్ ఉన్నాయి. ఈ రిలే ఉంది కదా, ఇక్కడ రిలేకి సప్లై వస్తుంది. ఇప్పుడు దీన్ని డిశ్చార్జ్ ఎట్లా చేయాలి, మనోళ్ళు బల్బు పెట్టలే మరి. ఎల్ఈడి కాదు, ఎల్ఈడి పెట్టొచ్చు. మన 200 పాత బల్బు ఉంది కదా, ఫిలమెంట్
250 amps 12 volts DC. ఓకేనండి, ఇది పీటీసీ ప్రతి పీసీబీలో ఉంటుంది. అట్లా ఛార్జ్ అవుతుంది కానీ రిలే ఆనగాలి. ఇప్పుడు ఆ పీసీబీ చూసారా, అందులో ఏదో ఫాల్ట్ ఉంది, రిలే ఆనగాలి, రిలే ఆన్ అవ్వాలి, టక్కర్ సౌండ్ వస్తుంది, రిలే సౌండ్. ఓకేనా, అట్లా ఛార్జ్ అయిన తర్వాత కెపాసిటర్లో మెల్లగా ఛార్జ్ అవుతాయి. పీటీసీ అక్కడ ఇచ్చేది అదే, కెపాసిటర్స్ ఛార్జ్ స్లో కావాలి అని, ఏమైనా షార్ట్ సర్క్యూట్స్ ఉంటే అక్కడ ఆగిపోవాలని. ఆ పీటీసీ లేదనుకోండి ఆ సర్క్యూట్లో, మీకు ఐజీబీటీ కనుక షార్ట్ అయిందనుకో, మీరు ఎంసీబీ ఆన్ చేయగానే వెంటనే పట్టని ట్రిప్ అవుతుంది. ఓకే, అలా ట్రిప్స్ అయినప్పుడు వేరే వేరే ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి ఇక పీసీబీలో. అట్లా అని చెప్పేసి పీసీబీ ఇస్తాడు. మనం ఇందాక పెట్టింది ఇదే కదా పీటీసీ. ఇప్పుడు చూడండి, ఇది మళ్ళీ కంటిన్యూటీ వస్తుంది, మళ్ళీ బల్బ్ వెలుగుతుంది దీంతో. బ్యాక్ టు నార్మల్ మళ్ళా. ఓకేనా, ఇక్కడ పీటీసీ అట్లా వాడుతున్నాం. ఇది పీసీబీ ఎప్పుడైనా ఎల్జీలో పోతే ఎక్కువ ఇవి ఇట్లాంటివి ఉంటాయి. CH05 ఎర్రర్ వస్తుంది, ఇది పోతుంది, ఇంకా హీట్ కాదు. దీంట్లో కూడా ఇట్లాంటి డిస్కే ఉంటుంది ఒకటి, ఉందా ఇటు. లోపల ఒక డిస్క్ ఉందా, ఇట్లాంటిదే. దీనికేమో అటు ఇటు పిన్నులు పెట్టేసిండు, దీనికేమో డబ్బాలో పెట్టి సైడ్ ప్రెస్ అయ్యేటట్టు ఇట్లా ఇచ్చిండు. ఇది ఫ్రిడ్జ్ రిలేస్ లో అది, అందులో కూడా పీటీసీనే వాడేది, దాంట్లో కూడా పీటీసీనే. హీట్ అవ్వగానే ఆఫ్ చేసేస్తుంది, ఓపెన్ అయిపోతుంది. ఫ్రిడ్జ్ రిలేస్ లో కూడా ఉంటుంది ఇది. ఎప్పుడైనా అది పోతే ఇది తీసుకెళ్లి వేసేయచ్చు మీరు. నేను అవి లెక్క పెట్టి కవర్లో పెడతా, పోతే వేరే చేసి ఆన్ చేస్తా. సార్ దానికి 2 పిన్స్ ఉన్నాయి, 2నే 3 ఉన్నాయి అనుకోండి, 2 ఇట్లాంటివి 2 ఉన్నట్టు, 3 కూడా ఉంటాయి. ఇట్లాంటివి 2 ఇస్తాడు. ఆ సెంటర్ పాయింట్ దగ్గర తీసుకుంటాడు ఒక పిన్, రెండింటికి సెంటర్ దగ్గర. అంటే 2 పీటీసీలు ప్యారలల్ యాడ్ చేస్తున్నట్టు అంతే. పవర్ కొంచెం ఎక్కువ కెపాసిటర్స్, ఇప్పుడు మీరు తోషిబా చూస్తే 3 పిన్స్ ఉంటాయి, దాంట్లో 3 కెపాసిటర్స్ ఉన్నాయి. అవి ఛార్జ్ కావడానికి కొంచెం ఎక్కువ పవర్ కావాలి, అట్లా అని చెప్పి ఉండేది మాత్రం ఇదే డిస్క్. ఇది పోయిందంటే ఏంటంటే ఈ డిస్క్ డ్యామేజ్ అయిపోయి ముక్కలైపోద్ది, పౌడర్ లాగా అయిపోతుంది, ముక్కల కింద అయిపోయి. క్రాక్ వచ్చిందంటే పోయినట్టే ఇంకా అది. ఓకేనా, పీటీసీ ఇది పోతుంది, పీసీబీస్ లో పోతాయి. CH05 ఎల్జీలో ఎక్కువ పోతాయి, ఎల్జీలో పోతాయి, పానాసోనిక్ లో పోతాయి. ఓకే, ఇది రీప్లేస్ చేయాలి, రీప్లేస్ చేస్తే అయిపోద్ది. ఎన్టీసీ ఇదిగోండి, ఇది ఎన్టీసీ. ఇదేమో హీట్ చేస్తే ఏం చేంజ్ కాదు, ఇది ఇంకా ఎక్కువ రెసిస్టెన్స్ పెరుగుతుంది, దీనికి 0 అవుతుంది ఓమ్స్. కానీ ఇది కూల్ చేస్తే ఓపెన్ అవుతుంది, రివర్స్ దానికి. ఇప్పుడు ఐస్ ఏదైనా ఫామ్ అయ్యి ఓవర్ కూల్ అయిపోయింది అనుకోండి, లోపల సర్క్యూట్ ఓవర్ కూల్ ఐస్ ఫామ్ అయితే ఏమవుతుంది, వాటర్ వచ్చేస్తాయి పీసీబీలోకి. సో అట్లా కాకుండా ఇది ఎందుకు పెడతాడంటే, ఒకవేళ కూలింగ్ ఎక్కువ అయితే ఇది ఓపెన్ చేసేస్తుంది, పీసీబీ మొత్తం ఆఫ్ అయిపోద్ది పవర్. ఈ పీసీబీ రన్ కాదు. సో పీసీబీ ఆఫ్ అయిపోతే అవుట్డోర్ కూడా ఆఫ్ అవుతుంది, ఆ లాజిక్. ఓకేనా, ఎన్టీసీ బేసిక్ ఇండోర్ పీసీబీస్లో ఇదే సైజ్ ఉంటాయి, కొంచెం పెద్దగా కూడా ఉంటాయి. డీసీ మోటార్ ఉన్న దగ్గర పెద్దగా ఉంటాయి, ఏసీ మోటార్ ఉన్న దగ్గర ఇదే సైజ్ ఉంటాయి. డీసీ మోటార్ ఉన్న దగ్గర పెద్దగా ఎందుకు ఉంటాయి అంటే దాని మీద లోడ్ ఎక్కువ, దీని మీదే ఉంటుంది కదా ఆ పీసీబీ లోడ్ మొత్తం. ఆ మోటార్ లోడ్ కూడా దీని మీద ఉంటుంది కాబట్టి దీని మీద ఉంటుంది. ఎప్పుడైనా పీసీబీ షార్ట్ సర్క్యూట్ అది అయితే ఇది పగిలిపోద్ది, కానీ రన్ అవుతుంది, పగిలినా కూడా రన్ అవుతుంది పీసీబీ. కానీ దీన్ని చూడాలి ఒకసారి ఫిజికల్ గా, క్రాక్స్ ఏమైనా పడ్డాయి దీని మీద అని మార్చేసేయాలి. లేదంటే లోడ్ పడ్డప్పుడు మళ్ళా ఎప్పుడొకప్పుడు ఓపెన్ అయిపోద్ది. ఒక ఫిజికల్ గా చూడాలి వీటిని. ఇది కూడా అంతే, ఇది పగిలిపోద్ది, ఇది కూడా. కాకపోతే ఇదైతే ఆఫ్ అయిపోద్ది పగిలిపోతే, లేదంటే మాల్ ఫంక్షన్ అవుతుంది. చూడాలి ఒకసారి. ఇట్లాంటి బాక్స్ టైప్ లో ఉందనుకోండి, ఇట్లా షేక్ చేస్తే తెలిసిపోద్ది, ముక్కలు అయిపోతే సౌండ్ వస్తుంది పోయినట్టే. ఇట్లాంటిది అయితే క్లియర్ గా తెలిసిపోద్ది, ఇట్లా ఓపెన్ అయిపోద్ది ఇటు ఇటు. దాన్ని కూడా ఇట్లా పట్టుకుంటే పౌడర్ అయిపోద్ది. శాంసంగ్ లో పోతాయి ఇవి, శాంసంగ్ లో అయితే ఇదే షేప్ లో ఉంటాయి, ఎల్జీలో అయితే ఈ షేప్ లో ఉంటాయి.
పోతాయి ఇవి. దాంట్లో పేరు ఉంటుంది బ్లాక్ కలర్. ఏది పేరుతో పనే ఉంది. ఇట్లా ఉందంటే పీటీసీఏ. మీకు డౌట్ ఉందంటే దీనికి కనెక్ట్ చేసేయాల లోడ్ హీట్ అవుతుందా లేదా, హీట్ అవుతుంది ఆఫ్ అవుతుంది అంటే పీటీసీ అది. ఇక అంత తెలిసిన తర్వాత నంబర్లతో పేర్లతో పని ఏందండి. ఈ షార్ట్ కట్ గీట్ కట్ ఏం లేదు కదా తెలుసు. సిరీస్ మీరు డైరెక్ట్ సప్లై కూడా ఇవ్వచ్చు దీనికి. ఇస్తే వెంటనే హీట్ అయిపోద్ది, ఇంకా వెంటనే హీట్ అయిపోద్ది, ఇక ఆఫ్ అయిపోద్ది, ఓపెన్ అయిపోద్ది, షార్ట్ చేయనీయదు సర్క్యూట్ ని. ఓకేనా. సో ఇవి పోతాయి, రెగ్యులర్ గా పోతాయి పీసీబీస్ లో. ఓకేనా. ఒక 100 పీసీబీస్ వస్తే అట్లీస్ట్ 10 పీసీబీస్ హీట్దే ఉంటుంది. రీజన్ ఇది తెచ్చి పెట్టుకోండి మీ దగ్గర. ఎన్టీసీ పీటీసీ అన్ని 16P. ఇది డిస్క్ సైజ్ 16. ఎన్టీసీ కూడా ఇట్లానే ఉంటది. కాకపోతే మన వాళ్ళు చాలా మంది ఇంజనీర్స్ ఏం చేస్తారంటే ఈ పోతే వేసేస్తారు, వేయకూడదు అట్లా. 16P. దీని కాస్ట్ పెద్ద ఏమి ఉండవు. ఇది ఏం చేస్తుంది యాక్చువల్గా చెప్పాలంటే ఒక లైఫ్ సేవ్ చేస్తుంది. ఏదైనా అయ్యి షార్ట్ సర్క్యూట్స్ అవ్వకుండానే కదా ఈ ఊరికి ఇయ్యాడు కదా ఎవరు కంపెనీ వాడు. సో ఇటు ప్రొటెక్షన్ కోసం ఐస్ ఫామ్ అయ్యి ఏదైనా అయితే షార్ట్ సర్క్యూట్ కాకుండా ఇది ఇచ్చాడు. పీసీబీలో షార్ట్ సర్క్యూట్ అయితే ఏం కాకుండా ఇది ఇచ్చాడు. వీటిని తీసేసి బైపాస్ చేయకూడదు. 20-30 రూపాయలు 50 రూపాయలు పెడితే దొరుకుతుంది. ఇది వేసేయాలి. తీస్తే ఏది తీసామో అది వేయాలి. బైపాస్లు చేయొద్దు. పని అప్పుడే అయిపోద్దని చూసుకోవద్దు. సేఫ్టీస్ లింక్డ్ ఉంటాయి కదా. ఓకేనండి. ఈ సర్క్యూట్ లో ఉన్న ఎన్టీసీ పీటీసీస్ గురించి అర్థమైంది కదా. ఓకే. పీటీసీ దేనికి షార్ట్ సర్క్యూట్ ప్రొటెక్షన్ కి, ఇంకోటి కెపాసిటర్స్ ఛార్జ్ చేయడానికి, రెండింటికి వాడతారు. ఎన్టీసీ దేనికి ఓన్లీ కూలింగ్, ఓవర్ కూల్ అయిపోతే ఆఫ్ కావడానికి. ఓకే. ఈ రెండే రీజన్స్. ఓకేనా. డబుల్ డోర్ లో బయోమెటల్ అంటే అది ఎన్టీసీ. ఏదండి డబుల్ డోర్ లో బయోమెటల్ అంటే ఎన్టీసీ. బయోమెటల్ మీకు ఏమవుతుంది, హీట్ అయినప్పుడు ఆఫ్ అవుతుంది కదా, అది ఓవర్ హీట్ అయినప్పుడు ఆఫ్ అవుతుంది. సో అది కూడా వన్ టైప్ ఆఫ్ హీట్ అయితే ఓపెన్ ఉంటుంది కదా. హీట్ అయితే ఓపెన్ ఉంటుంది ఎన్టీసీ కదా. హీట్ అయితే ఓపెన్ పీటీసీ కదా. పీటీసీ మళ్ళీ కూల్ అయినాక క్లోజ్ అవుతుందా పీటీసీ. బయోమెటల్ -5 డిగ్రీ వస్తే ఆన్ అయిపోతుంది. పీటీసీ దాంట్లో కూడా టైప్స్ ఉంటాయి. ఇట్లా బెండ్ చేసే రకాలు ఉంటాయి. బెండ్ చేస్తే రెసిస్టెన్స్ మారుతాయి, అదొక టైప్ ఉన్నాయి. బట్ చాలా ఉన్నాయి డిపెండెంట్ రెసిస్టర్స్. ఈ డిపెండెంట్ ఉన్నాయి కదా, ఈ చాలా రకాలు వచ్చినాయి. ఇంకా మనకు కావాల్సింది అయితే ఇది వేరియేస్టర్. మీరు చూసారు కదా బ్లూ కలర్ది ఎంఓవి. ఆ టాపిక్ వచ్చినప్పుడు చెప్తాను. అది డిపెండెంట్ రెసిస్టరే. అది ఇక్కడేమో టెంపరేచర్ డిపెండెంట్ మనది. ఇది అక్కడ అది వోల్టేజ్ డిపెండెంట్. టెంపరేచర్తో సంబంధం లేదు, అది వోల్టేజ్ డిపెండెంట్. అది ఇది టెంపరేచర్ డిపెండెంట్. ఈ హై కరెంట్లో చూసారు కదా 3 phase లో ఇట్లాంటిది ఉంటుంది. ఏదైనా అవుట్డోర్ పీసీబీ 3 phase పీసీబీ ఉన్నదనుకోండి, ఇట్లాంటి కొంచెం పెద్ద సైజు, ఇదే పెద్ద సైజు, మెటీరియల్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ మెటల్, ఎక్కువ కరెంట్ ఫ్లో చేయాలి కాబట్టి అక్కడ ఎక్కువ కెపాసిటర్స్ ఉంటాయి. 10 కెపాసిటర్స్ 15 కెపాసిటర్లు అట్లా ఉంటాయి కాబట్టి పెద్దది ఇస్తాడు. పెద్దది లేదనుకోండి, వీటినే మీరు 4-5 యాడ్ చేసి వేయచ్చు ప్యారలల్గా, ప్రాబ్లం తప్పేం లేదు. విఆర్వి పీసీబీస్ అవుట్డోర్స్ లో పాత పీసీబీస్ లో బ్లూ స్టార్ వాటిలో ఈ కెపాసిటర్స్ ఛార్జ్ అవ్వడానికి రెసిస్టర్స్ ఇచ్చాడు. 200 ohms రెసిస్టర్లు 4 సిరీస్ ప్యారలల్లో ఇస్తాడు. అది పోతాయి అవి. ఏదైనా బ్రిడ్జ్ రెక్టిఫైర్ షార్ట్ అయితే రెసిస్టర్లు పగిలిపోతాయి వెంటనే. ఇది వేసారనుకో మళ్ళీ ఇంకా పోదు, ఆ పీసీబీ కంప్లైంట్ రాదు. ఇక షార్ట్ సర్క్యూట్ అయితే హీట్ అయి ఆగిపోతాయి. ఓకేనా. సో మా దగ్గరికి పీసీబీస్ వస్తే అవి తీసేసి ఈ 4 వేసేస్తాం. సేఫ్టీ ఒకటి, మళ్ళీ ఆ పీసీబీ కంప్లైంట్ రాదు. సో మన మైండ్లో ఎప్పుడు ఏది ఉండాలంటే కస్టమర్కి మళ్ళీ కంప్లైంట్ రావద్దు అన్న ఉద్దేశంతో రిపేర్ చేస్తే మనం బాగుపడతాం, కస్టమర్ బాగుపడతాడు. ఇది మళ్ళీ రావాలనే ఉద్దేశంతో చేస్తే అది గ్రోత్ ఉండదు. ఓకేనా. సో మేము వేసేస్తాం, ఈ 4 వేసేస్తాం. వేసేస్తే ఇక మళ్ళీ ఆ రెసిస్టర్లు ప్రాబ్లం రాదు, ఏ ప్రాబ్లం రాదు, ఇంకా ఆ పీసీబీ మంచి రన్ అవుతుంది. ఓకేనా. అవుట్డోర్ పీసీబీస్ గురించి చెప్తున్నా. అబ్జర్వ్ చేయాలి మీరు, అక్కడ ఆ రెసిస్టర్స్ ఉన్నాయి పగిలిపోయినాయి, అసలు అది ఎందుకు ఉన్నాయి అని ఒకసారి జస్ట్ ఆలోచించాలి. కంపల్సరీ దాని పక్కన పెద్ద రిలే ఇస్తాడు, ఆ రిలేకి ప్యారలే ఉంటుంది. ఇట్లా రిలే ఉందనుకోండి, పీటీసీ దీనికి ప్యారలే ఉంటుంది. ఇట్లా ప్యారలే ఉంటుంది కనెక్షన్.
ఒకవేళ ఈ ప్లేస్ లో పీటీసీ కాకుండా రెసిస్టర్స్ ఉండొచ్చు. రెసిస్టర్స్ కూడా ఏం చేస్తాయి, డ్రాప్ చేస్తాయి కదా కరెంట్ని. సో స్లోగా ఛార్జ్ అవుతుంది. కానీ ఇక్కడ అవుట్పుట్ లో షార్ట్ సర్క్యూట్ అయింది అనుకోండి, ఎల్ఐఎన్ రెసిస్టర్స్ ఏమైతే పగిలిపోతాయి. సో అప్పుడు ఏం చేయాలి, ఈ రెసిస్టర్ తీసేసి పీటీసీ వేసేయచ్చు. ఇంకా అక్కడ ఆ ప్రాబ్లం రాదు. ఇన్ కేసు ఏదైనా అవుట్పుట్ లో షార్ట్ అయినా కూడా ఇది హీట్ అయ్యి ఆఫ్ అయిపోతాయి. నెక్స్ట్ మన థర్మిస్టర్స్ చూసారా. థర్మిస్టర్ ఇది థర్మిస్టరే. థర్మిస్టర్ ఎంత ఉంటుందంటే చిన్న మెటీరియలే, ఇక ఇంతే ఉంటుంది లోపల, చిన్న మెటీరియల్, ఒక 1 mm థిక్నెస్ కూడా ఉండదు. దానిపైన మనం ఇవన్నీ ఇన్సులేషన్ వేస్తాం అంతే. లోపల ఏదైనా మెటీరియల్ ఒకటే. మనం ఇక్కడ యూజ్ చేసుకునే యూసేజ్ని బట్టి దాన్ని బాడీ డిజైన్ అవుతుంది. థర్మిస్టర్ బేసిక్గా ఉండేది ఇంతే ఉంటుంది, చిన్నది, చాలా చిన్నగా ఉంటుంది. ఓకేనా. సో దీనికి అటు ఇటు పిన్స్ కనెక్ట్ అయి ఉంటాయి. థర్మిస్టర్ అంటే టెంపరేచర్ సెన్సార్ అంటాం మనం. ఓకే, అసలు ఇది మన పీసీబీలో టెంపరేచర్ని పీసీబీ ఇది యూజ్ చేసుకుని ఎట్లా ఐడెంటిఫై చేస్తుంది, ఎన్ని రకాల సెన్సార్లు ఉన్నాయి, ఇవన్నీ ఏంది ఒకసారి చూద్దాం. ఎన్టీసీ పీటీసీ కాన్సెప్ట్ అర్థమైంది కదా అందరికి, ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు కదా. దీని తర్వాత బ్రిడ్జ్ రెక్టిఫైర్. ఫర్ ఎగ్జాంపుల్ నేను త్వరగా అవ్వాలని హాఫ్ వే వేసేస్తున్నా. తర్వాత కెపాసిటర్, ఇక్కడ వోల్టేజ్ వచ్చింది. దీని తర్వాత ఏం చెప్పానండి, ఈ థర్మిస్టర్ అది అయిపోయింది ఆ టాపిక్. ఇక అది దీనికన్నా ముందే ఉంటుంది. అది థర్మిస్టర్ ఇంతకు ముందు నేను చెప్పిన ఎన్టీసీ పీటీసీలు దీనికన్నా, ఇది ట్రాన్స్ఫార్మర్, ఇది డైరెక్ట్ ఏసీలో ఉంటాయి. ఓకేనా. ఈ ట్రాన్స్ఫార్మర్స్ లో కూడా ఉంటాయి పీటీసీలు. ఈ ట్రాన్స్ఫార్మర్ ఉన్నాయి కదా, దీని లోపల కూడా పీటీసీ ఇస్తాడు. అవుట్డోర్ ఫ్యాన్ మోటార్స్ ఇస్తాడు పీటీసీలు. అది చూసి ఉంటారు కొంతమంది. హీట్ అయ్యే ప్రతి ప్లేస్ లో ఇస్తాడు. ఏంటంటే ఏదన్నా షార్ట్ సర్క్యూట్ అవ్వకుండా, ట్రాన్స్ఫార్మర్ ఓవర్ హీట్ అయిందంటే ఆఫ్ అయిపోవాలి. ఓకేనా. డైరెక్ట్ వేస్తే పోతుంది. మోటార్స్ అంటే ఇది ఫెయిల్ కూడా అవ్వచ్చు. అంటే ప్రతిసారి అది చెప్పే కదా, పౌడర్ లాగా పట్టుకుంటే ఊడిపోతుంది. అంటే అది పోయింది. అప్పుడు అది పోయినప్పుడు వేరేది వేసేయచ్చు దాని ప్లేస్ లో. డైరెక్ట్ చేస్తే ఏమవుతుందంటే ఎప్పుడైనా వైండింగ్ పోయి హీట్ అయితే ఆఫ్ అవ్వదు. రన్ అవుతుంది. ట్రాన్స్ఫార్మర్స్ లో కూడా పీటీసీలు ఉంటాయి. కాకపోతే ఏంటంటే అది హీట్ అవుతుందంటే అది పోయినట్టే. ట్రాన్స్ఫార్మర్ ఆన్ చేసినప్పుడు ఆన్ అవుతుంది, కొద్దిసేపటికి హీట్ అయ్యి ఆఫ్ అవుతుంది. ట్రాన్స్ఫార్మర్స్ కొన్ని బ్రాండెడ్వి పీటీసీ కంపల్సరీ ఉంటుంది. ఆన్ చేసినప్పుడు ఆన్ అవుతాయి, కొద్దిసేపటికి హాఫ్ అన్ అవర్కో 1 అవర్కో ట్రాన్స్ఫార్మర్ ఆఫ్ అయిపోద్ది, పీటీసీ హీట్ అవుతుంది. అది ఎందుకు హీట్ అవుతుంది అంటే నార్మల్ కండిషన్లో అది హీట్ అవ్వద్దు. అది హీట్ అవుతుందంటే ఐదర్ ఈ సెకండరీలో లోడ్ ఉండాలి. మీరు సెకండరీ డిస్కనెక్ట్ చేసినా ఇది హీట్ అవుతుందంటే దాని వైండింగ్ పోయింది, అందుకే హీట్ అవుతుంది. ట్రాన్స్ఫార్మర్ తీసేసి వేరే ట్రాన్స్ఫార్మర్ వేయాలి. ఓకేనా. ట్రాన్స్ఫార్మర్ లోపల ఇస్తాడు కొన్నిటికి, కొన్ని పీసీబీలో ఇస్తాడు. హీట్ అయినప్పుడు దాంట్లో కూడా అదే ఉంటుంది, హై కరెంట్. కాకపోతే అంటే దాంట్లో బై మెటల్ టైప్ ఇస్తాడు, ఇట్లా ఇయ్యడు, రెసిస్టర్ టైప్ ఇయ్యడు, మెటల్. ఇదేం నాయిస్ రాదు, ఇది పీటీసీ నాయిస్ ఏం రాదు. అది మెటీరియల్, దాని కండక్టివిటీ చేంజ్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే రెగ్యులేటర్. ఓకేనా. ఇన్ అవుట్, వి ఇన్ వి అవుట్, ఇది గ్రౌండ్. ఓకే. ఇప్పుడు మనకి ఈ వోల్టేజే కంట్రోలర్కి వెళ్తుంది, అవునా. ఈ వోల్టేజే కదా కంట్రోలర్కి వెళ్తుంది అని చెప్పుకున్నాం. ఇప్పుడు మనకి సెన్సార్ సర్క్యూట్,
చేయాలి. అంటే అసలు సెన్సార్ ఎట్లా పనిచేస్తుంది అనేది మనకు తెలియాలి. సెన్సార్ ఎట్లా పనిచేస్తుంది అంటే మీరు నిన్నటి వరకు నేర్చుకున్నారు కాబట్టి వోల్టేజ్ డివైడర్ సేమ్ అదే. ఇప్పుడు మీరు 5 కదా, R1 ఇదే రెసిస్టర్ అన్నానండి, ఇదే రెసిస్టర్ అన్నాను. R1 ఏంది పుల్ డౌన్, R1 పుల్ డౌన్ రెసిస్టర్ PCBలో ఉంటది. ఓకే, ఇది మన సెన్సార్. చూడండి, ఇదే మన సెన్సార్. 5 కి కనెక్టెడ్ ఉంది, 5 వోల్ట్ కి కనెక్టెడ్ ఉంది సెన్సార్. ఒక పిన్ ఇదేది 2 కంట్రోలర్. ఇది ఈ పిన్ ఉంది కదా, వి అవుట్. ఇది ఎక్కడికి వెళ్తుంది? 2 కంట్రోలర్. అది డైరెక్ట్ కంట్రోలర్కి వెళ్తుంది. కంట్రోలర్కి వెళ్ళేటప్పుడు మధ్యలో ఇంకొక సేఫ్టీకి ఇంకొక 1K రెసిస్టర్, 500 ohms రెసిస్టర్, 100 ohms రెసిస్టర్ ఆ కరెంట్ని బట్టి వేస్తాడు. ఇప్పుడు మీకు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ క్యాలిక్యులేట్ చేయండి. ఇదొక 10K, ఇదొక 10K అనుకోండి. 5 volts ఇచ్చాం కదా, 2.5 volts కదా వచ్చేది, అంతే కదా. ఈక్వల్ డివైడ్ అవుతుంది. 10K, ఇదొక 10K. అప్పుడు ఇక్కడ వచ్చే వోల్టేజ్ 2.5 volts. అవునా? ఇప్పుడు ఈ రెసిస్టెన్స్ వాల్యూ చేంజ్ చేసామనుకోండి ఏమవుతుంది? ఇప్పుడు ఈ రెసిస్టర్ వాల్యూ తగ్గించామనుకోండి, పుల్అప్ రెసిస్టర్ వాల్యూ తగ్గించామనుకోండి ఏమవుతుంది? వోల్టేజ్ పెరుగుతుందా తగ్గుతుందా? వోల్టేజ్ పెరుగుతుంది. అవునా? ఇక్కడ వోల్టేజ్ పెరుగుతుంది. ఈ పుల్అప్ రెసిస్టర్ వాల్యూ తగ్గించామనుకోండి, అప్పుడు పెంచితే ఏమవుతుంది? వోల్టేజ్ తగ్గుతుంది. సేమ్ అలాగే అది రీడ్ చేస్తుంది కంట్రోలర్. ఓకే, ఇప్పుడు 10K రెసిస్టర్, ఈ పుల్ డౌన్ రెసిస్టర్ మీరు ఎప్పుడైనా సరే సర్క్యూట్ లో ఈ పుల్ డౌన్ రెసిస్టర్ వాల్యూ తెలుసుకోవాలి. కొన్ని సర్క్యూట్స్ లో పుల్ డౌన్ రెసిస్టర్ వాల్యూనే రెసిస్టర్ సెన్సార్ వాల్యూ. ఇక్కడ 10K ఉంది అంటే సెన్సార్ కూడా 10Kనే. సెన్సార్స్ లో రకాలు ఉంటాయి. 100 ohms, 1K, 5K, 10K, 15K, 20K, 50K, మధ్యలో 30 కూడా ఏదో వస్తుంది, హిటాచీలో వస్తుంది. 100K, 200K, 400K, 500K, ఇవన్నీ సెన్సార్లే. 400K సెన్సార్ మిత్సుబిషిలో వస్తుంది. మన వాళ్ళు మీటర్తో చెక్ చేస్తారు, కంటిన్యూటీ రావట్లేదని వేరే సెన్సార్ వేస్తారు, పనిచేయదు అది. దాని వాల్యూ 400K. LGలో ఉండేది 200K. అదే అంటున్నా కదా, తెలియకపోతే అంతే. ఓకేనా? సో ఏదంటే దాంట్లో డిఫరెంట్ సెక్షన్స్ దగ్గర డిఫరెంట్ వాల్యూస్ ఉంటాయి. అది కంపెనీ డిజైన్, అది మన చేతిలో లేదు. ఈ పుల్ డౌన్ రెసిస్టర్ వాల్యూ కానీ ఆ సెన్సార్ వాల్యూ కానీ అదంతా మ్యానుఫ్యాక్చరర్ ఇష్టం, అది మన చేతిలో లేదు. అది ఇంత ఉంటుంది అని మనం చెప్పలేం, అది ఎంతైనా ఉండొచ్చు. ఒకసారి మనం చూస్తే తెలుస్తుంది, ప్రాక్టీస్ అవుతుంది. ఇది ఓకే డైకినా ఈ PCB అయితే దీంట్లో ఈ సెన్సార్ ఉండొచ్చు అట్లా. ఓకేనండి? ఇన్ని రకాల సెన్సార్లు ఉంటాయి. ఇన్ని రకాల సెన్సార్లకి ఈ పుల్ డౌన్ వాల్యూ ఇంతే ఉండాలని రూల్ లేదు. ఓకే, కానీ నాన్ ఇన్వర్టర్ PCBs, పాత మోడల్ బేసిక్ PCBs అన్నిట్లో పుల్ డౌన్ ఎంత ఉంది అంటే 10K ఉంది అంటే పుల్అప్ అంటే సెన్సార్ పుల్అప్ లో వాడతాడు. అది కూడా అంతే ఉంది అని అర్థం. వేసినప్పుడు మీకు 2.5 volts రావాలి. నార్మల్ సెన్సార్ వాల్యూ 2.5 volts రావాలి. ఓకేనా? ఎందుకని? ఈ రెండు ఈక్వల్ ఉంటాయి. 2.5 volts ఎక్కడ రావాలి? 25 degrees ఉంటే టెంపరేచర్ మీరు చెక్ చేసేటప్పుడు మీరు ఇమాజిన్ చేసుకోవాలి, మీరు ప్రజెంట్ మీరున్న ఏరియాలో టెంపరేచర్ ఎంత ఉంది, ఆ రెసిస్టర్ వాల్యూ ఎంత ఉండొచ్చు. 25 degrees ఉన్నప్పుడు మాత్రమే 10K వస్తుంది. దాన్ని హీట్ చేస్తే తగ్గుతుంది, 7K, 6K, 5K కూడా అవుతుంది. మీరు బయటికి వెళ్ళారు, ఒక రిఫ్రిజరేషన్ షాప్కి వెళ్ళారు, మంచి వేసవకాలం, సెన్సార్ వాల్యూ మీరు 10K అడిగారు,
మీరు మీటర్తో అక్కడే చెక్ చేశారు, అది 5K చూపించింది. సెన్సార్ తప్పు కాదు, అది వేడిగా ఉంది కాబట్టి తక్కువ చూపించింది. నాకు ఇది 5K వస్తుంది, 5K కాదు 10K ఇవ్వమన్నారు అనుకోండి, 15K తీసిస్తాడు, అప్పుడు 10K చూపిస్తుంది మీకు. పని చేయదు పీసీబీలో వేస్తే, మొత్తం ఉల్టా సీదా అవుతుంది. కంట్రోలర్లో లాజిక్ ఎలా ఉంటుందంటే 2.5 volts వస్తే నాకు 25 degrees సెంటిగ్రేడ్ ఉన్నట్టు, అది వోల్టేజ్ చూసుకుంటుంది. మనం ఏం చేస్తున్నాం, రెసిస్టర్ని బట్టి రెసిస్టెన్స్ని బట్టి వోల్టేజ్లో కన్వర్ట్ చేస్తున్నాం. అది కంట్రోలర్కి అలాగే కావాలి కాబట్టి రెసిస్టెన్స్ చూడలేదు కంట్రోలర్. ఈవెన్ ఈ మీటర్ మనకు రెసిస్టెన్స్ చూపిస్తుంది, అది కూడా వోల్టేజ్లో కన్వర్ట్ చేసుకుంటుంది. మనం పెట్టిన తర్వాత దాంట్లో వోల్టేజెస్ చేంజెస్ అయ్యి మనకు అది చూపిస్తుంది. ఏదైనా సరే కంట్రోలర్ రీడ్ చేయగలిగేది డేటా, వోల్టేజ్. డేటా కూడా వోల్టేజ్లోనే కదా, 0101 అది కూడా వోల్టేజ్లోనే మళ్ళీ. ఓకేనండి, అర్థమవుతుందా? వోల్టేజ్లోనే అది అర్థం చేసుకుంటుంది, ఇంకా వేరే భాష తెలియదు దానికి. సో 25 degrees దగ్గర 2.5 volts వస్తుంది. సో మీరు చెక్ చేసేటప్పుడు ఏంటంటే 25 degrees దానికి అప్లై చేయడం, లేదంటే ఈ రెసిస్టర్ సెన్సార్ తీసేసి 10K రెసిస్టర్ వేసేయడం. ఇది తీసేసి 10K వేస్తే అంటే మీరు చెక్ చేసుకోవడానికే, పర్మనెంట్గా వదిలేయమని కాదు. ఇది తీసేసి 10K రెసిస్టర్ వేసారనుకో, అక్కడ మీరు పుల్ డౌన్ అబ్జర్వ్ చేశారు సర్క్యూట్లో 10K వస్తుంది. ఇక్కడ కూడా 10K వేసారు అనుకో, 2.5 volts మెయింటైన్ అయింది అనుకో, ఆ సర్క్యూట్లో ప్రాబ్లం లేదు అని. అయినా కానీ మీకు సెన్సార్ ఎర్రర్ వస్తుంది అనుకో, నెక్స్ట్ ట్రేస్ చేయాలి. దీంట్లో ఏముంటాయి, ఇంకా కెపాసిటర్స్ ఉంటాయి ప్రొటెక్షన్కి, జీనా డయోడ్స్ ఉంటాయి, ఒక కెపాసిటర్ ఉంటుంది, ఒక జీనా డయోడ్ ఉంటుంది. ఎందుకంటే ఇది కంట్రోలర్కి వెళ్తుంది. మన వాళ్ళు చాలా మంది పీసీబీలు బర్న్ చేసుకొస్తారు. ఏం చేస్తారండి, ఈ సెన్సార్ వైర్లకి, ఈ సెన్సార్ వైర్లు ఈ రెండు కదా, ఈ రెండు సెన్సార్ వైర్స్ బేసిక్ గా, అవునా? ఇది 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 సెన్సార్ వైర్ అవుద్ది, అవునా కదా? ఇదే కదా థర్మిస్టర్, ఈ రెండే సెన్సార్ వైర్లు అయితే దానికి 230 volts ఇస్తారు. నేను చాలా సార్లు చూశాను, కట్ చేసేసి 230 volts కనెక్షన్ ఇస్తారు. దానికి ఏమవుతుంది, 230 volts ఇస్తే ఎక్కడికి వెళ్తుంది, ఇది మొత్తం బూడిద అయిపోద్ది పీసీబీ. అక్కడ ఈ రెసిస్టర్లు మొత్తం బర్న్ అయిపోతాయి, పుల్ డౌన్ బర్న్ అవుతుంది, కంట్రోలర్కి వెళ్ళి ఈ జీనా డయోడ్ కెపాసిటర్లు మొత్తం బర్న్ అవుతాయి. అన్ని బర్న్ అయిన తర్వాత కూడా అది అక్కడ కంటిన్యూటీ ఉందంటే కంట్రోలర్ పోద్ది. ఇక నెక్స్ట్ ఆ ట్రాక్ పోకుండా ఉంది అంటే ఇవ్వకూడదు అట్లా. మీరు మీటర్తో చెక్ చేసినప్పుడు ఇక్కడ చెక్ చేస్తారు సెన్సార్ వోల్టేజ్, అవునా? చెక్ చేసినప్పుడు సెన్సార్ లేకపోతే ఇక్కడ ఎంత వోల్టేజ్ వస్తుంది, సెన్సార్ తీస్తే ఇక్కడ నుంచి 5 వస్తుంది, 5 volts వస్తుంది. ఇక్కడ నుంచి చెక్ చేసినా ఇక్కడికి 5 వస్తుంది. కానీ ఇక్కడ చెక్ చేస్తారు, ఎందుకంటే మీకు అక్కడ పిన్స్ ఉండేది సెన్సార్ పిన్సే ఉంటుంది, ఇది కనబడదు మీకు, ఇది గ్రౌండ్ వెళ్ళిపోతుంది. మీరు పుల్ డౌనే ట్రేస్ చేయాలి. పుల్ డౌన్ రెసిస్టర్ పోతుంది లేదా సెన్సార్ పోతుంది, రెండట్లు ఏది పోయినా సెన్సార్ వాల్యూ చేంజ్ అయిపోతుంది. ఓకేనా? ఇది 10K రూమ్కి ఎన్ని సెన్సార్లు ఉంటాయి, ఇట్లాంటివి అన్ని సర్క్యూట్స్ ఉంటాయి పీసీబీలో. ఓకేనా? కొన్ని చోట్ల అంటే బాగా రేర్, అది చాలా తక్కువ. కంపారేటర్ ఇస్తాడు, కంపారేటర్ టాపిక్ వచ్చినప్పుడు చెప్తాను. కంపారేటర్ అని ఈ సెన్సార్ వోల్టేజెస్ ని కంపారేటర్కి ఇచ్చి కంపారేటర్ నుంచి కంట్రోలర్కి ఇస్తాడు. కంపారేటర్ అనేది ఒక యాంప్లిఫైర్ ఐసీ అంటారు దాన్ని. అది ఇన్పుట్స్ ని కంపేర్ చేస్తుంది అవుట్పుట్ కి. ఓకేనా? సరే, కానీ 99% ఇదే ఉంటుంది సర్క్యూట్స్. ఈ సెన్సార్ సర్క్యూట్ ఫాల్ట్ అంటే ఇక్కడ వోల్టేజ్ కరెక్ట్ రాదు, ఈ వోల్టేజ్ వచ్చినా కానీ కంట్రోలర్కి వెళ్ళకపోవడమా, లేదంటే ఇక్కడ షార్ట్. మీరు సెన్సార్ దగ్గర ఫస్ట్ పీసీబీ రాగానే సెన్సార్ వోల్టేజ్ చెక్ చేసుకోవాలి. ఎర్రర్ ఏదో తెలియలేదు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అది ఆన్ అవుతుంది, ఎర్రర్ తెలియదు, ఫస్ట్ మీరు చేయాల్సిన పని సెన్సార్ వోల్టేజ్ చెక్ చేయడం. సెన్సార్ పోయింది అనుకోండి, మాల్ ఫంక్షన్ అవుతుంది, 10K మించి వాల్యూ చేంజ్ అవ్వట్లేదు. కస్టమర్ ఏం చేశాడు, 20 degrees సెట్ చేశాడు, రూమ్ టెంపరేచర్ 20 సెట్ చేశాడు, చల్లగా అయింది 20 అయింది, అయినా కట్ ఆఫ్ అయితే లేదు. అప్పుడు ఏం పోయినట్టు, ఈ రూమ్ సెన్సార్ పోయినట్టు, అంతే కదా, అది వేరే అయితే లేదు. లేదంటే ఇది పోయినట్టు, ఈ సర్క్యూట్లో ఫిక్స్డ్ వోల్టేజ్ వెళ్తున్నట్టు. చెక్ చేసుకోవాలి, సెన్సార్ ఫాల్ట్ ఇది ఫాల్ట్. సెన్సార్ ఎట్లా చెక్ చేస్తారు, పట్టుకుంటే హీట్ అవుతుంది తగ్గాలి, వదిలేస్తే కూల్ అవుతుంది పెరగాలి, పెరుగుతుందా తగ్గుతుందా లేదా. ఓకేనా? ఫస్ట్ రాగానే సెన్సార్ వోల్టేజెస్, పీసీబీ మొత్తం ఆన్ అవుతుంది, అయినా ఏదో ఎర్రర్ వస్తుందంటే ఫస్ట్ సెన్సార్ వోల్టేజెస్ చెక్ చేయాలి.
చూడండి మీరు ఒకసారి అయితే తీయండి బ్రెడ్ బోర్డ్లో. సెన్సార్, రెగ్యులేటర్, 10K అక్కడ ఒక రెసిస్టర్ కూడా వేసే కదా, సేమ్ అట్లా కనెక్ట్ చేయాలి. పాత అట్లా ఉంచాడు పక్కకి, తీసేయడం దేనికి? చూడండి 7 7 8 10Kలో అందరూ తీసుకోండి, సరిపోతే చెప్పండి. ఒక్కొక్కటి తీసుకోవాలా సార్? 10K ఒకటి చాలు. సరిపోయినండి అన్ని రెసిస్టర్లు. అది ఎన్టీసీ మీ రెసిస్టెన్స్ చెక్ చేయొచ్చు. రెసిస్టెన్స్ లో పెట్టండి, 20Kలో పెట్టుకోండి. 20Kలో పెట్టి దాన్ని బోర్డులో, బ్రెడ్ బోర్డులో పెట్టి ఒక చేతితో ప్రోబ్స్ పట్టుకుని ఇంకో చేతితో సెన్సార్ని పట్టుకోండి. హీట్ అయ్యే కొద్దీ రెసిస్టెన్స్ తగ్గుతూ ఉంటుంది. 10K అది మీకు ఇచ్చింది. లేదు, చెక్ చేయకూడదు. బ్యాటరీ కనెక్ట్ చేసి చెక్ చేయకూడదు ఓమ్స్ లో. డైరెక్ట్ మీటర్ తోటి అట్లా చూడండి. సర్క్యూట్స్ చూస్ చేయడం నేర్చుకోవాలి మీరు. ఇక నేను సర్క్యూట్లు ఎలా కనెక్ట్ చేశానో రెసిస్టర్ ని అట్లా కనెక్ట్ చేయండి. చల్లగా ఉంది కదా రూమ్ లో, 25 ఉంది కదా. పట్టుకోండి, మీ చెయ్యి చాలా వేడి ఉంటుంది, జాగ్రత్త, ఖరాబ్ అవుతుంది రెసిస్టర్. ఇట్లా పట్టుకోండి జర చేత్తో, నేను దానికి టచ్గా తగ్గాలి. తగ్గుతుంది కదా రెసిస్టర్. మీరు సెన్సార్ని అట్లానే చెక్ చేయాలి. ఫస్ట్ మీకు అక్కడ ఉండే వాల్యూ ఏంటి అనేది తెలియాలి. మీరు చెక్ చేయాలంటే రెసిస్టర్ అయినా సరే, థర్మిస్టర్ అయినా సరే, అసలు అది ఏంటి వాల్యూ అనేది మీకు తెలియాలి. తెలిసిన తర్వాత మీరు దాన్ని చెక్ చేయాలి. ఇప్పుడు టెంపరేచర్ ఎంత ఉంది ఇక్కడ నేను పట్టుకున్నా, తగ్గుతుందా లేదా ఇంకా, ఓకేనా అండి? ఆ క్లారిటీ ఉండాలి. పీసీబీలో ఎన్ని సెన్సార్లు ఉంటే అన్ని సర్క్యూట్స్ ఉంటాయి, డివైడర్ సర్క్యూట్స్ ఇట్లాంటివి. చూడండి ఇక్కడ ఈ సర్క్యూట్ కోసం ఎన్ని వాడాల్సి వచ్చింది? ఒక రెసిస్టర్, ఒక డయోడ్, ఒక కెపాసిటర్, మళ్ళీ దీని తర్వాత ఇంకో రెసిస్టర్ ఉంటుంది కంట్రోలర్కి వెళ్ళే దగ్గర. చూసారా? అందుకే అన్ని రెసిస్టర్లు అవుతున్నాయి పీసీబీలో. గ్రౌండ్ అండి, 10K రెసిస్టర్కి ఒకవైపు గ్రౌండ్. సెన్సార్ ఉందా, ఒక పిన్కి 5, సెన్సార్ ఒక పిన్ను, 10K రెసిస్టర్ ఒక పిన్ను, రెండు మధ్యలో కలుస్తాయి. అదే మీకు అవుట్పుట్ పిన్ను. గ్రౌండ్ కదా, ఇది గ్రౌండే కదా, ఇదంతా గ్రౌండే కదా, గ్రౌండే కదా కనెక్ట్ ఉంది. గ్రౌండ్ నుంచి అవుట్ పాయింట్ మీరు డివైడర్స్ చేశారు కదా నిన్నటి వరకు. అవుట్ పాయింట్ ఏదవుతుంది? R1. మీ బ్రెయిన్ ఇప్పుడు చాలా షార్ప్గా ఉంటుందండి.
గ్రౌండ్ ఏది గ్రౌండ్ ఇవ్వాలి గ్రౌండ్ ఇప్పుడు నేను ఇట్లా పట్టుకుంటేనే వస్తుంది కదా సార్. లేదు కదండి. జంపర్ వేయాలి గ్రౌండ్ కదండి. గ్రౌండ్ జంపర్ వేయాలి అక్కడ కావాలి. ఇది సర్క్యూట్ సింపుల్ గా ఇట్లా చేయొచ్చు. 2.5 volts వచ్చిందా? ఇప్పుడు మీరు వోల్టేజ్ చెక్ చేయాలి. అవుట్పుట్ ఇది అవుట్పుట్ పాయింట్ అవుద్ది. ఓకేనా? మీరు మీటర్ ఇక్కడ కూడా పెట్టొచ్చు. ఇది కూడా గ్రౌండే. ఈ హీట్ సింక్ ఇది ఉంది కదా, ఇది కూడా గ్రౌండే. ఇక్కడ గ్రౌండ్ పెట్టి ఇక్కడ పెడితే మీకు 2.5 volts వస్తుంది అవుట్పుట్. 2.5 volts వచ్చిన తర్వాత సెన్సార్ ఇట్లా పట్టుకుంటే ఏమైతుంది, వోల్టేజ్ ఇంకా రైజ్ అవుతా ఉంటది. వదిలేస్తే వోల్టేజ్ డౌన్ అవుతా ఉంటది. కరెక్టే. 2.5 రెసిస్టర్ పట్టుకోండి, వోల్టేజ్ పెరగాలి. అది రెసిస్టర్ అంటున్నా, థర్మిస్టర్ ని. వచ్చిందా వోల్టేజ్ చూసుకున్నారా? కరెక్టే. వోల్టేజ్ చూపించట్లే. ఇక్కడ రెసిస్టర్ కి గ్రౌండ్ చేశారు కదా సార్? అవునండి, గ్రౌండ్. 4 రాదు, ఎక్కడో ఏదో తప్పు జరిగింది చూడండి. వస్తుంది కదండి, ఎంత వస్తుంది సార్? 2.3 వస్తుంది మీకు. చూడండి, రెసిస్టెన్స్ లో కాదండి, వోల్టేజ్ లో పెట్టాలి. 20 volt లో పెట్టాలి. ఉల్టా పెట్టారు. ఇది పాజిటివ్, ఇది గ్రౌండ్. ఇప్పుడు చెక్ చేయండి. గ్రౌండ్ సెంటర్ పిన్ కదండి, సెంటర్ పిన్ గ్రౌండ్ కదా. థర్మిస్టర్ పిన్ గ్రౌండ్ కి వెళ్ళదు, 5 కి వెళ్తుంది. ఇది రాంగ్ కనెక్షన్. మీకు పుల్ డౌన్ రెసిస్టర్ గ్రౌండ్ వైపు ఉంటది. ఇది పుల్ అప్ రెసిస్టర్. పుల్ అప్ రెసిస్టర్ పాజిటివ్ 5 volt కి. ఇట్లా. సో మీకు వచ్చే అవుట్పుట్ వాల్యూ ఆ రెండు సెన్సార్ రెసిస్టర్ రెండు ఎక్కడైతే టచ్ అవుతున్నాయో అక్కడే అవుట్పుట్ వాల్యూ. కంట్రోలర్కి వెళ్ళేది ఆ వైరే, ఆ పిన్నే. ఇది పెట్టండి దాంట్లో. కావాలంటే కట్టర్ తీసుకొని స్లీవ్ తీసి పెట్టండి. ఇది ఎవరిది? ఇది గ్రౌండ్ లో పెట్టాల్సింది. రెసిస్టర్ మీరు ఎక్కడ పెట్టారు? మొత్తం అన్ని ఒకటే లైన్ లో పెట్టారు. గ్రౌండ్. మీకు ప్రాక్టీస్ కావాలంటే మళ్ళీ ఇంకొకసారి తీసి మళ్ళా చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి ఏమైందంటే ఇట్లా బాడీలు చేసినప్పుడు బర్న్ అయిపోద్ది ఆ సర్క్యూట్ మొత్తం. మళ్ళీ మీరు బయట ఇట్లా చేసి కంట్రోలర్ ఓకే ఉంటే అక్కడ కనెక్షన్ ఇచ్చేయచ్చు డైరెక్ట్. అవుట్డోర్ పీసీబీ అయినా ఇండోర్ పీసీబీ అయినా ఏ పీసీబీ అయినా ఇదే సర్క్యూట్. మీరు చూడాల్సింది పీసీబీలో ఇదే సెన్సార్ సర్క్యూట్ ఫాల్ట్ ఉంది. ఫాల్ట్ అని ఎలా ఐడెంటిఫై చేస్తారు అసలు? ఫస్ట్ మీరు సెన్సార్ పెట్టినా కానీ అక్కడ వోల్టేజ్ మారదు. ఇప్పుడు మీకు 2.5 2.3 వస్తుంది కదా. 2.3 2.5 రాగానే సెన్సార్ ఆన్ అవుతుంది. గ్రౌండ్ ఇది కలపాలి కదా దీనికి. దీన్ని
టెంపరేచర్ పెరిగింది అనుకో అలా పెట్టినప్పుడు 5 hours రెసిస్టెన్స్ పెరుగుతుంది. ఇలా కాదు కదా, ఇది గ్రౌండ్కి వెళ్ళాలి. ఒక గ్రౌండ్ ఇన్పుట్ కదా తీసుకోవాల్సింది, మీరు అవుట్పుట్ కదా తీసుకోవాల్సింది, ఇన్పుట్ తీసుకున్నారు. ఇది రెగ్యులేటర్ ఇన్, ఇది మీరు ఉల్టా పెట్టారు ఇన్ అవుట్ లో పోతుంది రెగ్యులేటర్ ఇట్లా. అవుట్ ఇక్కడ అవుట్ పాయింట్ ఇది అవుతుంది, ఇది అవుట్, ఇది గ్రౌండ్. ఇక్కడ వేసారు కదా జంపర్, ఇది గ్రౌండ్. 5 volt సెన్సార్ కి వెళ్తుంది డైరెక్ట్, ఎందుకంటే ఇది పుల్ అప్ ప్లేస్ లో ఉంది. 2.4, 2.3, 2.5 అట్లా వస్తుంది. 4 మీరు ఎక్కడెక్కడ పెడుతున్నారు? గ్రౌండ్ కి సెంటర్ పిన్, రెగ్యులేటర్ సెంటర్ పిన్ బ్లాక్ కనెక్ట్ అవుతుంది. సెంటర్ పిన్ కి సెన్సార్ ఎక్కడైతే 2 జాయింట్ అవుతున్నాయి కదా, రెసిస్టర్ సెన్సార్, అక్కడ చెక్ చేయాలి. గ్రౌండ్ నుంచి ఇది సెన్సార్ రెసిస్టర్ కలుస్తాయి కదండి, మిడ్ పాయింట్ ఇది. ఇదే మీ అవుట్పుట్ అవుతుంది, సెన్సార్ వోల్టేజ్ ఇదే అవుతుంది. మీరు సెన్సార్ పట్టుకోండి, ఇట్లా వోల్టేజ్ లో వేరియేషన్ వస్తుంది చూడండి. వస్తుందా? పెరుగుతుందా వోల్టేజ్? ఇంకా హీట్ చేస్తే ఇంకా పెరుగుతుంది. ఆ వోల్టేజే కంట్రోలర్ రీడ్ చేసుకుంటుంది. ఇది ఎవరిదండి? ఇది కరెక్ట్, ఇది కరెక్ట్. వోల్టేజ్ చెక్ చేయండి. మీరు సెన్సార్ పట్టుకుంటే వోల్టేజ్ పెరుగుతూ ఉంటది, కూల్ చేస్తే వోల్టేజ్ తగ్గుద్ది.